సాక్షాత్తు శ్రీకృష్ణుల వారి ఆదేశం మీద దేవకీదేవి కోరిక మీద విశ్వకర్మచే తయారు చేయబడిన శ్రీకృష్ణుల వారి విగ్రహం, అది కూడా మహాలక్ష్మి అవతారమైన రుక్మిణీదేవి చేతుల మీదుగా స్వహస్తాల మీదుగా పూజలు అందుకున్న విగ్రహం. ఆ తర్వాత వాయుదేవుని అంశైన మధ్వాచార్యుల వారిచే ప్రతిష్ఠించబడి ఉడిపిలో పూజలు అందుకుంటున్న శ్రీకృష్ణుల వారి విగ్రహాన్ని గుర్తు చేసుకుంటే చాలండి, ఆహాహా మనసు ఒక ఆనందానుభూతికి లోనవుతుంది. అయితే ఎప్పుడో జీవితంలో 1-2 సార్లు ఆ ఉడిపి క్షేత్రానికి వెళ్ళగలుగుతాం, కానీ మరి నెలకోసారో లేదంటే వీలైనప్పుడల్లా దర్శించుకోవాలంటే కుదిరే పనా కాదండి. కానీ ఇప్పుడు మాత్రం హైదరాబాదు వాసులకు అలాంటి చింతే అవసరం లేదండి. ఎందుకంటే మన హైదరాబాదు నడిబొడ్డున ఇప్పుడున్న శ్రీకృష్ణ మఠలో అలాంటి విగ్రహమే, స్వామివారిని అలాంటి రూపంతోనే, చేతిలో కవ్వం పట్టుకున్న రూపంతోనే చూడొచ్చండి. ఎక్కడైనా సరే శ్రీకృష్ణుల వారు వేణుగోపాలుని రూపంలో మనకు దర్శనమిస్తారు, అంటే చేతిలో వేణువులో. అదేవిధంగా బాలకృష్ణుని రూపంలో అంటే చేతిలో వెన్నముద్దతో మనకు కనిపిస్తారు. కానీ ఇక్కడ ఉన్న ఈ ఆలయంలో ప్రత్యేకత ఏంటో తెలుసా అండి? ఆయన చేతిలో కవ్వంతో ఉంటారండి. ఆ ఉడిపి క్షేత్రంలో స్వామివారు ఎలా అయితే ఏ రూపంలో ఎంత పరిమాణంలో ఉంటారో అంతే పరిమాణంలో అదే రూపంతో అదే సమ్మోహనాకారంతో ఇక్కడ మనకు కనిపిస్తుంటారండి. తెలంగాణ ఉడిపిలా మనం ఈ ఆలయాన్ని చెప్పుకోవచ్చు. ఉడిపి క్షేత్రంలో ఏ విధంగా అయితే అక్కడ సేవలు జరుగుతుందో అదేవిధంగా ఆ భాగ్యము ఈ భాగ్యనగర వాసులకు కూడా కలగాలి అనేటువంటి ఒక సదుద్దేశముతో ఇక్కడ స్వామివారు చేతిలో కవ్వంతో ఉంటారు కదా చూడండి. అసలు ఆ కవ్వంతో ఉన్న దానికి కారణం ఏంటి అంటే, ఈ హనుమంతుల వారి విగ్రహ ప్రతిష్టాపన జరిగిన సమయంలో జరిగిన ఒక లీల గురించి అయితే మనం చెప్పుకోవాలి.